లక్షల అమ్మాయిలని బందీలుగా ఉంచుతూ సెక్స్ కోసం వాడుకుంటున్నారు. వాళ్ళని కాపాడడానికి తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న పద్మశ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ గారు ఇప్పటికే 32,000 మంది పైగా కాపాడుతూ మోర్ దాన్ 17 టైమ్స్ తన ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రాథెల్స్లో కూడా బయట వాళ్ళకి కనిపించేదేమో ఏదో డార్క్ అండ్ గ్లూమీ రూమ్లా ఉంటుంది అని అనిపిస్తుంది. బట్ లోపల అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లో, అంటే మీరు లైవ్గా గ్రౌండ్ లెవెల్లో తిరిగి చూసినప్పుడు మీరు మాట్లాడేది వింటుంటే అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎవ్వరు గురించి పట్టించుకోరండి. అక్కడ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కోరిక తీరేదాకా వాళ్ళని ఏ విధంగానే ట్రీట్ చేస్తారు అక్కడ ఉండే అమ్మాయిలని. వాళ్ళు వెళ్తున్నారు దానికే కదా రోహిత్. ఈ విషయం మనం ఏంటి, వాళ్ళు అక్కడ కాపురం చేయడానికి వెళ్తున్నారా, ఒక సంసారం చేయడానికి వెళ్తున్నారా? వాళ్ళు అంటే ఒక కాపురం అంటే, ఒక మ్యారేజ్ అంటే ఏంటి, ఒక అకౌంటబుల్ రిలేషన్షిప్. ఓకే, నువ్వు ఒక మనిషికి తాళి కట్టుతున్నావు అంటే నీ తరఫు నుంచి నీ ఫ్యామిలీ వస్తున్నారా, ఆమె తరఫు నుంచి ఆమె ఫ్యామిలీ వస్తున్నారు. ఒక సమాజంలో, ఒక సామాజిక వ్యవస్థలో ఉన్న ఒక ఎండోర్స్మెంట్, ఒక లైసెన్స్. అంటే 20 మంది 50 మంది నీకి సొమ్మతి ఎంత ఉంది, దాని ప్రకారం అంత మనుషుల ముందు నువ్వు తీసుకున్న ఒక డిసిషన్ మాత్రం కాదు, ఒక ప్లెడ్జ్. ఓకే, నువ్వు ఒక హామీ ఇస్తున్నావు, ఒక వేలాది మంది ముందు నేను ఈ అమ్మాయినా చూసుకుంటాను, ఆమె ఇస్తుంది హామీ. నేను ఈ రిలేషన్షిప్లో ఎన్ని మంది ముందు జరిగిన రిలేషన్షిప్లో అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ మధ్యలో ఏదైనా గొడవలు జరుగుతాయి కూడా ఇక్కడ పంచాయతీ చేయడానికి, అక్కడ పంచాయతీ చేయడానికి, రెండు సైడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బోత్ సైడ్స్ మనుషులు ఉంటారు. ఓకే, దట్ ఈస్ వాట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ బ్రింగ్స్ ఇన్. ఓకే, చాలా మంది పంచాయతీ చేయడానికి నీకు ఉన్నారు. ఓకే, ఒక అమ్ముడు పోయిన మనిషికి ఎవరు పంచాయతీ చేస్తారు భయ్? ఓకే, నువ్వు నీ ఒక దిక్కులేక దారి లేని పరిస్థితిలో ఎవరో వచ్చి నేను నమ్మి మోసం చేసి నేను ఇక్కడ కూర్చోపెట్టారు. 100 సారి నీకు చెప్పడం ఏం జరుగుతుంది, నీ పని ఇది, నువ్వు ఇది అమ్మాలి. ఓకే, దాని గురించి నిన్న ఇక్కడ కూర్చోపెట్టినాం. ఓకే, నువ్వు అది చేస్తేనే మాకి పైసలు వస్తాయి. ఇది ఈమెకి ఇచ్చిన బ్రీఫింగ్. తనకి ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటి, వచ్చి కొన్ను పోయి నీకేం కావాలో కొన్ను, నీకేం కావాలి. ఓకే, సో ఇతను అనుకుంటున్నారు, అరే నేను ఆ సినిమాలో ఆ పవన్ ఫిల్మ్లో ఏదో చూసినా కదా, కాదు కావాలి. ఓకే, ఆమెకి అది ఇవ్వాలని ఉందాలే, నాకే నా బాధరేషన్ కాదు. నేను గ్రాహక్ బై, నేను కస్టమర్, నేను పైసలు పెడుతున్నాను, ఏరే విసిరేస్తున్నా, 500 1,000 ఇవ్వు నాకు, ఇది నా కోరిక ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ మనము సెక్స్ అంటే ఇది అని ఒక ఇది పెట్టలేదు. సామాజికంగా ఇలాగేలాగా చేస్తే నార్మల్, న్యాచురల్, ఇలాగేలాగా అన్యాచురల్ అని మాట. ఎక్కడ ఏమి పద్ధతి, రూల్స్, రెగ్యులేషన్స్. నా మనసులో ఇది వచ్చింది భయ్, ఐ వాంట్ దిస్. నాకు నిన్న బెల్ట్లో కొట్టినవి నాకు సమాధానం ఉంటుంది, నాకు అక్కడే తృప్తి ఉంటుంది అంటే నేను దాని గురించి వెళ్తున్నా. లేకపోతే నాకు కారం పొడి నీ ప్రైవేట్ ప్యాక్స్లో పెట్టాలని నా కోరిక ఉంది. ఓకే, అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, నేను దానికి పైసలు ఇస్తున్నా కదా, తీసుకో. లేకపోతే నేను బ్లేడ్ తీసుకొని నీ బాడీ కట్ చేస్తాను, లేకపోతే నా చేతిలో ఉన్న సిగరెట్ తోటి నీ బాడీ కాలుతాను, నాకు దాంతో నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సేడిజం, ఫెటిషం అన్నీ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అది నేను దుడ్డు ఇస్తున్నాను, ఫ్రీగా తీసుకుంటున్నానా, ఇది ఇతని ఆలోచన. టార్చర్కి కూడా వాల్యూ ఉంది వీళ్ళ దగ్గర. మనిషి ఇక్కడ మనిషి కాదు కదా, ఒక సరుకు. నేను ఈ సరుకును కొంటున్నాను భయ్. ఓకే, నువ్వు దుకాణంలో వెళ్తే నీకు ఏమేమి సామాన్లు దొరుకుతాయి, అట్లాంటి సామాన్లో ఇది కూడా ఒక సామాను. ఓకే, ఈ సామాన్కి నేను ఇంత పైసలు విసిరిస్తున్నాను, యూ గివ్ మీ దట్ మచ్ సర్వీస్, ఐఎమ్ ద కస్టమర్, ఐఎమ్ ద బయర్. ఓకే, నేను పైసలు పెడితే నువ్వు నాకే ఆ సర్వీస్ ఇవ్వాలి. ఇక్కడ నకరాలు చేయడానికి లేదు. అది కూడా ఈ అమ్మాయికి చెప్పడం జరుగుతుంది కదా ఫస్ట్ టైం. నీ పని ఇది,
ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఓకే, నాకు ఇదే కావాలి, ఇది నేను చేయను, నేను ఇలాగుంటాను అలాగుంటాను, ఇది బిజినెస్ రూల్స్లో రావు. నేను కూర్చోపెట్టింది మనుషులను సాటిస్ఫై చేయడానికి, ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తాం. ఏదన్నా. ఓకే, ఎన్నో విషయాలు మేబీ ఒక మ్యారీడ్ మ్యాన్ ఉండొచ్చు, తను వైఫ్ తోటి అది అడగడానికి కష్టం. ఓకే, ఎందుకంటే దెబ్బ తగిలితే కానీ, బ్లడ్ వస్తే కానీ ఎన్నో మంది అడగడానికి చెప్పడానికి, ఆమె ఇంట్లో వెళ్ళి చెప్పొచ్చు, ఏదో ఉండొచ్చు. ఓకే, దెర్ ఇస్ అ ఫియర్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ లేదు ఆ ఫియర్ ఫ్యాక్టర్. ప్లస్ ద ఫ్యాక్టర్స్, నేను ఒక మనిషిన ఒక గంటకి కనుక్కుంటున్నాను, మ్యాక్సిమం మేబీ 2 hours 3 hours, లేకపోతే ఒక 1 night. ఠీకే, సో ఇంతనే అకౌంటబిలిటీ భయ్. ఇది అయిపోయిన తర్వాత నేను డమారని వెళ్ళిపోతాను, దట్స్ ఇట్. ఓకే, ఇంకా నీ ముఖం చూడడానికి అవసరం లేదు. నువ్వు చచ్చుతున్నావా బ్రతుకుతున్నావా, నీ లైఫ్ ఏంటి, దీంతో నాకు ఏమి, నాది ఒక ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్, గాన్. ఓకే, దిస్ ఇస్ వాట్ సెక్స్ ఇండస్ట్రీ ఇస్ అబౌట్. ఓకే, ఇక్కడ ఇష్టంతో చేస్తున్న కొందరు ఉన్నారు, బట్ చాలామంది ఓకే దిక్కు లేక దారి లేక, ఏమి దారి తోచుక యూనో వాళ్ళ ట్రాప్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు. ఓకే, ఆ ఒక్క యూనో చాలా హీనమైన పరిస్థితిలో ఇట్లాంటి డిమాండ్స్, ఎవ్రీడే డిమాండ్స్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు కొంచెం కూడా పవర్ఫుల్ అయిపోతే లోపల నువ్వు కూడా నెగోషియేట్ చేయగలుగుతావు. నాకు నీ ముఖం నచ్చలే, బట్ ఓకే, అది చెప్పడానికి లేదు ఇక్కడ. యు అండర్స్టాండ్? అంత నెగోషియేటింగ్ పవర్స్ లేవు ఎవరికి. నీ ఫిజిక్ నాకు నచ్చలేదు, నీ ఏంటి ముఖం, నీ మాట నాకు నచ్చలేదు, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఇట్ విత్ యూ. పైసలు ఇస్తున్నావు, హూఎవర్, దట్స్ యూస్, దట్స్ ఇట్, దట్స్ ఇస్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. అంటే నేను చదివిన ప్రకారం రీసెర్చ్ పేపర్స్లో కానీ మీ బుక్లో కానీ చదివింది ఏంటంటే, ఆల్మోస్ట్ 15 to 30 మందిని ఒక అమ్మాయి ఒక రోజు బ్రాతల్లో చూడాలంట. అంటే వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు కస్టమర్స్, వాళ్ళని సెక్స్లో సాటిస్ఫై చేయాలి. అంటే ఎంత దారుణం అనిపిస్తుంది అంటే, నాకు ఒక 24 గంటల్లో 6 గంటలు పనుకున్నా 18 గంటల్లో 30 మందిని, అంటే ఎంత దారుణం అండి. అట్లీస్ట్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ గురించి పట్టించుకోరు. అది రెవెన్యూ మోడల్. నువ్వు బిజినెస్, ఏదైనా బిజినెస్ చేసుకోవాలా, నువ్వు ఏం చూసుకుంటావు? ఏదైనా బిజినెస్లో తక్కువ పెట్టాలి, ఎక్కువ రావాలి కదా. దట్స్ వాట్ ప్రాఫిట్ ఇస్ ఆల్ అబౌట్. ఓకే, ఐటీ కంపెనీస్ కానీ ఏ కంపెనీ అది చూడో యార్, ఒక చిన్న వెజిటబుల్ షాప్ కూడా బిజినెస్ అంటే ఏంటి? ఓకే, తక్కువ దారం నువ్వు తక్కువ పెట్టి, ఓకే మ్యాక్సిమం నువ్వు బయట తీయాలి. ఓకే, దట్స్ వాట్ బిజినెస్ ఇస్. ఓకే, ఇట్స్ నాట్ దట్ నువ్వు ఎక్కువ పెట్టి నీకు తక్కువ రావడం, you'll go in the loss. ఈ బిజినెస్ ఏంటి? శరీరం నువ్వు ఇస్తున్నావు ఒక సర్వీస్కి. ఓకే, ఎన్నిసారి ఇస్తావు అంతే కదా బిజినెస్ జరుగుతాయి. నువ్వు 8 hours జాబ్ అనుకుంటావు, దిస్ ఇస్ మై 8 hours డ్యూటీ. ఓకే, నేను ఇన్ని మందిని కస్టమర్ తీసుకుంటాను, ద బిజినెస్ డజంట్ వర్క్. ఓకే, నువ్వు ఎన్ని మందిన ఎక్స్ట్రా తీసుకోగలుగుతావు? ఓకే, ఎంత ఫాస్ట్ నువ్వు మ్యాక్సిమం నంబర్న కవర్ చేయగలుగుతావు, అంత పైసలు ఎక్కువ వస్తుంది. అంటే మాలాంటి వాళ్ళకి అక్కడ కనిపించేది ప్రోడక్ట్ ఒక హ్యూమన్ అయ్యేసరికి మేము ఇంత ఆలోచిస్తున్నాం, బట్ వాళ్ళు ఏం అది ఆలోచించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కాదు కదా రోహిత్. ఒక మనిషిని నువ్వు అమ్ముతున్నావు అంటే ఆ మనిషి హ్యూమనే కాదు కదా. నీకు ఆల్రెడీ నువ్వు డిసైడ్ చేసుకున్నావు, ఇది ఒక ప్రోడక్ట్, ఇది ఒక వస్తువు. ఓకే, నేను అమ్ముతున్నాను, కొంటున్నారు ఎవరో, అక్కడే హ్యూమన్నెస్ అన్ని పోయింది. హ్యూమన్నెస్ ఏ బిగినింగ్ స్టేజ్లోనే మీరు కట్ చేసేసారు. సో నెక్స్ట్ మీరు మంచిగా చూడడానికి ఏమీ స్కోప్ ఉంది ఇక్కడ? యూజ్ అండ్ త్రో. ఏ రోజు వరకు ఈ మనిషి బాడీని రన్ చేయొచ్చు, యూటిలైజ్ చేసుకుంటాం. ఏ రోజు మొత్తం మనకి రోగాలు శరీరంలో వచ్చిన తర్వాత అన్ని రకాల యూనో ఇన్ఫెక్షన్స్ కానీ, ఫిజికల్ ఎయిల్మెంట్స్ కానీ, హెచ్ఐవి ఎయిడ్స్ కానీ, వేరే ఎన్ని రోగాలు ఉండొచ్చు, సుఖవ్యాధులు కానీ, ఇవన్నీ వచ్చిన తర్వాత నీ శరీరం ఏం పనికిరాని ఐటము, అవుట్. ఓకే, వెళ్ళిపో. ఇంకా ఎవరు కొనరు నేను. అంటే నీ క్రెడిబిలిటీ
సెలబిలిటీ మొత్తం పోతుంది. ఎంత బాడీలో నీకు విగర్ ఉంది, యూత్ ఉంది, దట్ ఇస్ వై చిన్న ఏజ్ పిల్లలను కవర్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ పర్సన్ ఇన్ని సంవత్సరం నీకు ఇవ్వచ్చు. యూనో ఇప్పుడు నువ్వు 10 yearsకి తీసుకో పాపన, ఓకే, ఇంకొక 20 years నీకు మంచి ఆదాయం వచ్చే. నువ్వు 30 years తీసుకుంటు, మ్యాక్సిమం 5 or 10 years, దానికైనా ఎక్కువ రావు. ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద. సో ఒక మనిషిది ఆలోచన పద్ధతిని మనం క్వశ్చన్ చేయాలి. ఏ రోజు నువ్వు మనిషిగా చూడలేక మనిషిని వస్తువుగా చూడడం స్టార్ట్ చేస్తావు, దట్ ఈస్ ద డే హ్యూమానిటీ ఎండ్స్. నో, దట్ ఈస్ హౌ వన్ సైడ్ ఆఫ్ హ్యూమానిటీ ఈస్ ఎండింగ్. డీహ్యూమనైజ్డ్ బిహేవియర్. ఇట్లాంటి నేరస్తులు కానీ ఇట్లాంటి మనుషులు మన సొంత పద్ధతితోటి, మన ఆలోచన పద్ధతి వల్ల ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. దట్ మనుషులుగా ఉండలేక ఒకలాగా బీస్ట్ కూడా చెప్పడానికి ఆ వర్డ్ కూడా కరెక్ట్ ఉందా లేదా నాకు తెలియదు. ఓకే, ఇంకొక మనిషిగా కూడా చూడలేకపోతున్న ఒక పరిస్థితి ఈజ్ అ వెరీ వెరీ ట్రాజిక్ పరిస్థితి. చూస్తున్నారు కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.